ప్రశాంతంగా సాగుతున్నటువంటి హార్ముజ్ జలసంధిని వివాదంలోకి నెట్టినటువంటి అమెరికానే ఇప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలి. ఇది ఎవరు అడుగుతున్నారు? ఆ అమెరికాకి షెల్టర్ ఇచ్చినటువంటి దుబాయ్ అడుగుతోంది. దుబాయ్ తాజాగా అమెరికాకి మరొకసారి స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం నుంచి విముక్తం చేయండి. మీ సైన్యాన్ని దించి హార్ముజ్ జలసంధిని అవసరమైతే యూరోపియన్ చేతుల్లో పెట్టండి. నాటో చేతిలో పెట్టండి. ఫ్రీ ట్రేడ్ నడిపించండి. లేదంటే మీరు కనుక వదిలేసి వెళ్ళిపోతే హార్ముజ్ జలసంధిని పెను ప్రమాదం ఏర్పడుతుంది. మీరేదో ట్రంప్ గారు నాటో దేశాలు తేల్చుకోవాలి, వాళ్ళు యుద్ధానికి రావట్లేదు కాబట్టి నేను వదిలేసి వెళ్తానంటున్నాడు. కానీ అది జరిగితే మేమందరం ఇరుక్కుపోతాం. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాశనం అయిపోతాం. అవసరమైతే మీరు అమెరికా గనక అక్కడ యుద్ధంలోకి దిగి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడానికి ప్రయత్నిస్తే గనక స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ చుట్టుపక్కల ఉన్న ఇరాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మేము మీకు సహకరిస్తాం సైనిక పరంగా కూడా అని చెప్తుంది దుబాయ్. కానీ అదే చేస్తే నీ అంతు తేలుస్తానని చెప్తుంది ఇరాన్ దుబాయ్‌ని.